భామలు సత్యభామలు వచ్చేసింది ఈ రోజు తిరుపతి. ఓకే, ఎలా ఉన్నారు? ఈ రేంజ్ హుషారు వచ్చిన తర్వాత ఇక మొదలు పెట్టేయాలి మన ఎపిసోడ్. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు, పవర్డ్ బై SM గోల్డ్ అండ్ లిఫ్ట్ రైస్. మరి మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెడదామా? వీళ్ళు ఎందుకు గట్టిగా అన్నారంటే టంగ్ ట్విస్టర్లు అంటే చాలా ఇష్టమైపోయిందండి ఈ మధ్య, అందుకే లేట్ చేయకుండా మొదలు పెడదాం. హల్మితి హ్యాపీ బో, హల్మితి హ్యాపీ బో ఆడబోయే భామలు సత్యభామలు. వెల్కమ్. ఓకే, మొదటి రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. కామాక్షి గారు ఏం తింటారో హైట్ పెరగాలంటే ఒక మాట చెప్పొచ్చు కదా అలాంటి పొట్టోళ్ళ కోసం. తినడం వల్ల కాదు, ఎక్సర్సైజ్ కొంచెం చేస్తే ఇప్పుడు ఊరుకోండి బాబా, ఇప్పుడు అవన్నీ కష్టం మనకి. ఏం పేరు సార్ పేరు? గుణశేఖర్ రెడ్డి. సో ఎప్పుడైనా మీరిద్దరు కలిసి ఏమైనా పాటలు పాడుకుంటారా? ఆయన ఏం పాటలు పాడు గానీ నేను డాన్స్ లేస్తాను. అచ్చా, ఆయన ముందు వర్షం పడుతుంది బయట అండ్ సారు మీరు ఒక పాట ఊహించుకోవాలి. గుణశేఖర్ గారితో మీరు సాంగ్ డాన్స్ చేసినట్టు ఏ పాట ఊహించుకుంటారు వర్షంలో? మరీ అన్యాయం. మేనమామతో ఏం సాంగ్? అయితే మాత్రం మొగుడే కదా. అదే ఏదో హీరోతో చెప్పినా సరే అనుకోవచ్చు. పండగ పూట కూడా మరీ పచ్చడి తిన్నట్టు. అబ్బా ఏమి చెప్పినావే. సూపర్మా, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. టంగ్ ట్విస్టర్ చెప్దాం సరదాగా. ఆశ దోశ అప్పడం వడ, బామలు సచ్చిబామలు వేసుకొచ్చారు పూల చెడ. మొదటి రౌండ్ లో తాగుదాం గోలీ సోడా, రెండో రౌండ్ ఫుల్ దడదడ. ఆశ దోశ అప్పడం వడ, బామలు సత్యభామలు వేసుకొచ్చారు జడ. పూలేవి? పూల జడ. మరి మొదటి నుంచి. ఆశ దోశ అప్పడం వడ, బామలు సత్యభామలు వేసుకొచ్చారు పూల జడ. తర్వాత ఆశ దోశ అప్పడం వడ, బామలు సత్యభామలు వేసుకొచ్చారు పూల జడ. మొదటి రౌండ్ లో తాగుదాం గోలీ సోడా, రెండో రౌండ్ లో ఫుల్ దడదడ. సూపర్. ఓకే, నెక్స్ట్ కుమ్మేయడానికి వచ్చారు. హలో అండి, మీ పేరేంటి? ప్రసన్న సార్. ప్రసన్న గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అలా అనకూడదండి. ప్రసన్న గారు ఏం చేస్తారు అనగానే మా ఆయన గారిని దారిలో పెడతాను, రోజు ఆయనకి పాకెట్ మనీ ఇస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత అప్పడాల కర్రతో క్రమశిక్షణలో పెడతాను, ఇవన్నీ చెప్పాలి. అవన్నీ చేస్తేనే హౌస్ వైఫ్ అంటారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? జాగ్రత్తగా విను, టంగ్ ట్విస్టర్ చెప్తా. టిక్కుం టక్కను పారిపోదాం ఇంటికి వేసే కొక్కేం, అక్కుం బక్కుం ఆంగ్లంలో చెప్పేద్దాం ఒకటో ఎక్కం. టిక్కుం ఒకటో ఎక్కంలో వేసేది. మొదటే పెట్టిందండి టిక్కుని తీసుకొచ్చి ఎక్కం దగ్గర. బావ పేరేంటి? మోహన్. ఎప్పుడైనా మోహన్ ఐ లవ్ యూ అని ఎలా చెప్తావు? ఎన్నిసార్లు చెప్పుంటావు పెళ్లి అయిన తర్వాత? పెళ్లి అయినాకే చెప్తాం, పెళ్లి అయిపోయి నాకేం చెప్పం. పెళ్లి అయ్యాక ఇంకే ఐ లవ్ యూ లేవు అమ్ముందే. లవ్ మ్యారేజా? అవును. సో నువ్వు లవ్ చేస్తే ఆయనకి లవ్ చేయాల్సి వచ్చింది అంతే కదా? అను కాదు, ఆయన చేస్తే మాట్లాడటం మాత్రం ఇలా మాట్లాడతారండి, మొత్తం వేసేస్తారు అబ్బాయిల మీద. ఎక్కడ దొరికాడు మోహన్? షాపింగ్ మాల్. నువ్వెందుకు షాపింగ్ మాల్కి వెళ్ళావు, ఆయన ఎందుకు వచ్చాడు అక్కడికి? పాపం లేదు, మేము ఇద్దరం యాక్చువల్లీ అక్కడే వర్క్ చేస్తూ ఉంటాం. సో అక్కడే వర్క్ చేసి అక్కడే లవ్ చేసుకుని అక్కడే కాదు వేరే చోట పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు చెప్పు టంగ్ ట్విస్టర్. టిక్కుం మోహన్ నువ్వే నాకు టక్కుం. టిక్కుం టక్కుని పారిపోదాం ఇంటికి వేసే కొక్కేం, అక్కుం బక్కుం ఆంగ్లంలో చదివేద్దాం ఒకటో ఎక్కం. టిక్కుం పారిపోదాం. టిక్కుం టక్కుం ఇంటికి వేసేద్దాం కొక్కేం, అక్కుం బక్కుం. నువ్వు ఇట్రా. టిక్కుం టక్కున్ పారిపోయి వేసేద్దాం ఇంటికి కొక్కేం, అక్కుం బక్కం ఆంగ్లంలో చదివేద్దాం ఒకటో ఎక్కం. ఏంటా టిక్కుం? దానికి ఒక రిథమ్. ఇంటికి వేసే కొక్కేం సార్. డాన్స్ చేస్తూ చెప్పు. టిక్కుం టక్కున వేసేద్దాం ఇంటికి కొక్కేం, అక్కుం బక్కం ఆంగ్లంలో చదివేద్దాం ఒకటో ఎక్కం. ఏది చదువు ఒకటో ఎక్కం మరి? ఒక టిక్కుం రెండు టిక్కులు టిక్కుం మూడు టిక్కులు టిక్కుం నాలుగు టిక్కులు టిక్కుం ఐదు టిక్కులు టిక్కుం. మన మ్యాథ్స్ లో చాలా పూరా. లేదు సార్.
ఇక్కడ ఉండి ఏం చదువుకున్నావు చెల్లి? మిమ్మల్నే చదివాను సార్. అయ్యా కొత్తగా నేర్చుకుంటున్నాను సార్ మీ దగ్గర. ఏంటది? ఈ టిక్కుం ఎక్కం సార్. ఓకే గట్టిగా చెప్పట్లు. హలో అండి. హాయ్ అండి. ఏం పేరు? శ్రీలు పోలిశెట్టి. పేరే శ్రీలువా? శ్రీలక్ష్మి. నేను షార్ట్ కట్ చేసుకున్నాను. ఏ బావగారు చేశారా? లేదు, మేమే చేసుకున్నాం. అన్నాడా ఎటకారం చేస్తున్నావా? శ్రీలు వండుతావా నా కోసం ఆలు? బాగా. అప్పుడు మీరేమంటారు? తెస్తావా నా కోసం పూలు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? శ్రీలు గారు జాగ్రత్తగా ఉండండి. తిరుపతి సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా, గాలి చిరుగాలి అంటూ డాన్సులు వేశారు ఆడలేడీస్ అంతా. తిరుపతి సెంటర్ లో రాత్రంతా జోరుగా పడింది వర్షం, గాలి చిరుగాలి అంటూ డాన్సులు వేశారు ఆడవాళ్ళంతా. హాస్యం కామెడీ. తిరుపతి సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా, గాలి చిరుగాలి అంటూ డాన్సులు వేశారు ఆడలేడీస్ అంతా. తిరుపతి సెంటర్ లో జోరుగా పడింది వర్షం రాత్రంతా, గాలి చిరుగాలి అంటూ వేశారు ఆడలేడీస్ అంతా. డాన్స్ ఏది? డాన్స్ ఏదంటే చిక్కు చిక్కు. గాలి చిరుగాలి అంటూ గొంతులు వేశారు ఆడలేడీస్ అంతా. గంతులు వేశారు ఆడలేడీస్ అంతా. సో భావన మెయింటైన్ చేయడమే ఈజీ కదా దీనికంటే? లేదు, ఇదే ఈజీగా. ఇదే ఈజీ. ఓకే గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లిఫ్ట్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్, మీరందరూ గెలుచుకున్నారు లిఫ్ట్ రైస్ వారి గిఫ్ట్ హ్యాంపర్స్. ఓకే, ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి స్టేడ్ అప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు మనం ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి అంటే, ఇక్కడ 9 గ్లాసులు ఉన్నాయి కలర్ఫుల్ వాటర్ తో, ఇక్కడ కూడా 9 గ్లాసులు ఉన్నాయి కలర్ఫుల్ వాటర్ తో. మీకు 9 బ్లూ కలర్ బాల్స్ ఇచ్చాం, మీకు 9 ఆరెంజ్ కలర్ బాల్స్ ఇచ్చాం. సో ఈ 9 బాల్స్ ని ఇలా హిట్ చేస్తే వెళ్ళి గ్లాసులో పడాలి. 9 గ్లాసుల్లో 9 బాల్ పడ్డాయి అనుకోండి, బాల్ తో బరాబర్ 9 పాయింట్లు వస్తాయి. కింద పడితే పాయింట్ లేదు, ఎన్ని గ్లాసుల్లో బాల్స్ పడితే అన్ని పాయింట్లు మీకు, అన్ని పాయింట్లు మీకు. సో ముందుగా ఆడడానికి లీలా గారు అండ్ దివ్య గారు రెడీగా ఉన్నారు. 9 బాల్స్ మీకు ఇచ్చాము, 9 బాల్స్ ని 9 గ్లాసుల్లో వేయాలి. సో బాల్ తో బరాబర్ చేసుకొని 9 పాయింట్స్ గెలుచుకోవచ్చు. సో రెడీ? 3, 2, 1 స్టార్ట్. కూల్ గా. స్లోగా. అరే మీరు వెళ్ళి అందులో వేసిలా ఉన్నారు. అయ్యయ్యయ్యయ్యో మిస్ అయింది. మీరు 9 వేస్తారా? దివ్య గారు 2 బాల్స్ 2 పాయింట్స్. అరే ఎనీవే, లీలా గారు 1 పాయింట్ సాధించారు, దివ్య గారు కూడా 1 పాయింట్ సాధించారు. సూపర్. ఓకే ఆల్ రైట్, ఈ రోజు మనం ఓ శివంగిలో ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. 9 బాల్స్ 9 గ్లాసులు వేయగలగాలి అంతే. మొదటి రౌండ్ లో లీలా అండ్ దివ్య చెరుకు 1 పాయింట్ సాధించారు. నెక్స్ట్ ఆడడానికి కవిత అండ్ ప్రియదర్శిని వచ్చారు. ఓకే, ఆల్ ది బెస్ట్ కవిత అండ్ ప్రియదర్శిని. రెడీ? 3, 2, 1 స్టార్ట్. కూల్ గా. ఓ ఇద్దరు ఏమన్నా మాట్లాడుకొని వచ్చారా? ఏతే ఇద్దరు వేస్తున్నారు, లేతే లేదు. అరే అసలు ప్రియదర్శిని గారి ఆనందం మిగతా 7 బాళ్ళు పోయినందుకు లేదు, ఆ లాస్ట్ బాల్ పడింది. ఓకే, మొత్తానికి లాస్ట్ బాల్ పడినందుకు హ్యాపీగా ఉంది కాబట్టి 1 పాయింట్ ఇస్తాం మరి మీకు. ముందు బాల్ కి హ్యాపీ లేదు కదా? పడదనుకున్నాను, సో పడింది, సో నేను హ్యాపీ సార్. ఓకే, ఈ రౌండ్ లో కవిత గారు 2 పాయింట్లు సాధించారు అండ్ ప్రియదర్శిని గారు 1 పాయింట్ సాధించారు. సూపర్. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్న గేమ్ బాల్ తో బరాబర్. మరి ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో 2 పాయింట్లతో కవిత లీడ్ లో ఉంది. మనం 3, 4, 5, 6 చంద్రకళ గారు 9 పాయింట్లు వచ్చినా హ్యాపీయే. బరాబర్ అప్పుడు అవుద్ది అనమాట బాల్ తో. ఓకే, మీకు 9 బాల్స్, మీకు 9 బాల్స్. గేమ్ అర్థమైంది కదా? రెడీ? 3, 2, 1 స్టార్ట్. కూల్ గా.
Hey, come on. నెక్స్ట్ క్లాస్ లోనే పడాలి. అడే గోవిందా. సాజిద గారు 1 2 3 సూపర్ 3 పాయింట్స్. ఈరోజు మనం ఓషివెంగిలో ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. సాజిద గారు 3 పాయింట్లతో లీడ్ లో ఉన్నారు. సో నెక్స్ట్ ఆడడానికి సౌజన్య అండ్ లోకేశ్వరి వచ్చారు. సో మన టార్గెట్ 4 నుంచి 3 2 1. ఏ కమాన్. ఓణి కొట్టింది లోకేశ్వరి. సూపర్ సూపర్ సూపర్. 9 బాల్లే మొత్తం. ఓ నో, ఆ లోకేశ్వరి వేశారు. మొత్తానికి ఈ రౌండ్ లో సౌజన్య గారు 2 పాయింట్లు సాధించారు అండ్ లోకేశ్వరి గారు 1 పాయింట్ సాధించారు. సూపర్, వెల్ ప్లేడ్. సో మనం ఆడుతున్నాం బాల్ తో బరాబర్ అనే ఆట. సో మరి నెక్స్ట్ ఆడడానికి యమునా అండ్ ప్రశాంతి వచ్చారు. చూద్దాం మరి ఎన్ని పాయింట్స్ సాధిస్తారో. 3 2 1 గో. అరే మిస్ అయింది అక్కడ దాకా వెళ్ళి. ఈ రౌండ్ లో ప్రశాంతి సాధించింది 2 పాయింట్లు అండ్ యమునా గారు సాధించారు 1 పాయింట్. ఆల్ రైట్, ఈ రోజు ఓషివెంగిలో మనం ఆడాం బాల్ తో బరాబర్ అనే ఆట. అందరికంటే ఎక్కువగా 3 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు సాజిదా. అలాగే 2 పాయింట్స్ సాధించి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు. కవిత, ప్రశాంతి అండ్ సౌజన్య. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు SM గోల్డ్ వారి గిఫ్ట్ వోచర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కవిత గారు. హలో కవిత గారు, ఎలా ఉన్నారు మా? బాగున్నా. ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో మీ మనసులో ఉన్న రిగ్రెట్ ఏంటి అని చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. చిన్న ఏజ్ లోనే నాన్న చనిపోయినాడు. సరే, అప్పుడు ఇంకా మ్యారేజ్ అయింది. తర్వాత మ్యారేజ్ అయినాకన్నా మామయ్యలో నాన్నని చూసుకుందాం అనుకున్నాము. మామయ్య గారిని 10 days కి మ్యారేజ్ లోనే కోవిడ్ వచ్చింది. 10 days కి చనిపోయినారు. 11 days కి. మామయ్య గారు కూడా. నాన్నగారు ఎందుకు చనిపోయారు మీ చిన్నప్పుడు? బోన్ క్యాన్సర్ వచ్చింది. అప్పుడు మీ వయసు ఎంత మా? 17 years. 17 years. కాలేజ్ లో ఉన్నారు. ఎంతమంది సిబ్లింగ్స్ మీకు? 3. మీరు? మా సిస్టర్స్. 3 అమ్మాయిలే? 3 అమ్మాయిలమే. నేను లాస్ట్ అమ్మాయిని. ఎవరికైనా మ్యారేజ్ అయిందా? 3లో ఒక అమ్మాయికి అయింది. ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, నాన్నగారు చనిపోయారు. ఏం చేసేవారు నాన్నగారు? ఫస్ట్ నాన్నకు పత్తి మిల్లో వర్క్ చేస్తా అన్నారు. మళ్ళీ నాన్నకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి అమ్మ హోటల్ పెట్టుకునింది. తను ఒక్కరే హోటల్ రన్ చేసేవారు. మళ్ళీ తర్వాత మ్యారేజ్ అయింది. మా ఇంట్లో కొంచెం నన్ను అదృష్టంగా ఫీల్ అవుతారు. మీరు పుట్టిన తర్వాత లక్ష్మీదేవి వచ్చింది ఇంట్లో. కానీ మ్యారేజ్ అయినాక ఒక 20 days కే మామయ్య చనిపోయినారు. 21 days కరెక్ట్ గా. అప్పుడు అందరు అంటారు అనేసి ఇంట్లో అందరు ఫీల్ అయినారు. అంటే అంటారు కదా ఇప్పుడు ఇట్లా జరిగింది అనేసి. కానీ ఇంట్లో మటుకు ఎవరు ఎప్పుడే అనలేదు. మళ్ళీ అంతా ఓకే అయింది. మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మళ్ళీ అది అబార్షన్ అయిపోయింది ఒక 3 months కి. మళ్ళీ సరే అప్పటికి కూడా సపోర్ట్ చేసినారు. అంటే ఏమన్నా అంటారేమో అని భయం మీలో ఉండింది అనేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలబడింది. మళ్ళీ బాబు పుట్టినాడు. అంతా ఓకే. మా ఇంట్లో మా తోడుకోడలు కూడా అబ్బాయిలు లేరనమాట. నాకు ఒక్కడికి అబ్బాయి పుట్టేసాడు అనేసి, వారసుడు ఒక్కడే ఉన్నాడని మళ్ళీ అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను డెలివరీకి. అప్పటి వరకు బాగున్నాడు. ఇంకా నామకరణం చేద్దాం అనేసి 5th month లో, అదే 4th month ఎండింగ్ అయిపోతుంది. ఇంకా అన్ని రెడీ చేసుకున్నాము. చీకట్లో ఎర్లీ మార్నింగ్ 4కి ఫీడింగ్ కూడా ఇచ్చేసినాను. బాగున్నాడు. అప్పుడు కూడా 7కి లేసేసరికి చనిపోయినాడు. ఎన్ని మంత్స్ అప్పుడు? 4 months ఎగ్జాక్ట్ గా. ఏం
విని ఈవెన్ ఫీవర్ కాఫ్ కోల్డ్ ఏదీ లేదు. నిజంగా ఏ తల్లి తట్టుకోలేనంత విషాదం జరిగింది. చిన్న బాబు కళ్ళ ముందే అలా ఉంటే అసలు తల్లిదండ్రులే కాదు చూసిన వాళ్ళు కూడా తట్టుకోలేరు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు పిల్లలు ఉన్నారమ్మా? ఇప్పుడు బాబుకు 2 years, పాపకు 4 months. 4 months. సో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. మా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్. బట్ ఆ టైంలో ఆయన కూడా చాలా టెన్షన్ పడి ఉంటారు. సో అంత జరిగినా కూడా ఎప్పుడే గానీ ఇంతవరకు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. సో నిజంగా గ్రేట్. సో అంటే అర్థం చేసుకునే హస్బెండ్ వస్తే సో వైఫ్ కూడా హ్యాపీగానే ఉండగలుగుతుంది. సో సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు సొసైటీ ఏమన్నా అనుకుని మనకు అనవసరం. సో ఇంట్లో వాళ్ళు హస్బెండ్ సపోర్ట్ ఉంది, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంది అన్నప్పుడు సో మీరు కూడా కొంచెం ధైర్యంగా ఉండగలరు. అండ్ మీ అమ్మగారి పేరేంటి? సుబ్బరత్నమ్మ. అమ్మగారు కూడా చాలా గ్రేట్. ఎందుకంటే 2-3 ఆడపిల్లలు వదిలేసి భర్త చనిపోయాడు అంటే సో 2 ఆడపిల్లలకి పెళ్లి చేసి వాళ్ళని ఒక దారికి తీసుకెళ్లారు అంటే సుబ్బరత్నమ్మ గారు నిజంగా స్ట్రాంగ్. ఉమెన్స్ అందరూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారండి. సో వాళ్ళు ఏదైనా చేయగలరు. అందుకే మనం ఎప్పుడు వాళ్ళకి హ్యాట్స్ అప్ చెప్పాలి. అండ్ అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు అమ్మని నేనే చూసుకుంటాను. మీ దగ్గరే ఉన్నారు. మిగతా అక్క దగ్గర కూడా వెళ్తారా? ఇప్పుడు కంప్లీట్ గా నా దగ్గరికే మా ఆయన పిలుచుకొని వచ్చి. గ్రేట్ మా. సో అమ్మకే మీరు అమ్మ అయ్యారు. సో దగ్గరుండి చూసుకుంటున్నారు. మా ఆయన చాలా రియల్లీ హీరో. గ్రేట్ నిజంగానే సూపర్. మీరిద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అండ్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉండాలి. సో పాప పేరేంటి? నాగేషిక. బాబు పేరు? లలిత్ కృష్ణ. ఇద్దరిని మామయ్య అడిగారని చెప్పాలి. సరే ఓకే. యశికాకి నా తరపున ఈ గిఫ్ట్. ఓకేనా? సో బీ స్ట్రాంగ్ నాన్న. మనకి ఏ తప్పు చేయకుండా మనం డేరుగా ఉన్నప్పుడు డెఫినెట్ గా దేవుడు అనేవాడు మనల్ని చూస్తూనే ఉంటాడు. అండ్ బావగారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ధైర్యంగా ముందుకెళ్ళగలిగారు. బీ స్ట్రాంగ్. సో ఇది ఈ రోజు మన తిరుపతిలో బాములు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బాములు సత్యభామలు.